హాయ్ అండి, అందరికీ జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మన ఇప్పుడు హుండై వెన్యూ ఉందండి. ఎస్ఎక్స్ ఇది సన్ రూఫ్ ఉంది. ఓకే, అది కూడా చూపిస్తాను. చూపించే ముందు ఏంటంటే ఇది మన ఛానల్ పేరు అండి, శ్రీ తరుణి కార్స్. ఇది నా నెంబర్ వచ్చేసి 8340080553 అండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఢిల్లీ కార్స్ అంటున్నారు సార్. ఢిల్లీ కార్స్ కాదు, ఢిల్లీ కార్స్ మనం పెట్టాము. ఢిల్లీ కార్స్ మళ్ళీ రీసేల్ కూడా కావు. మీ ఆ బడ్జెట్ ఇక్కడ బడ్జెట్ సేమ్ అంతే ఉంటుంది. ఇంకా అక్కడికంటే ఇక్కడ ఒక 50,000 తక్కువ అవుతుంది సార్ ఇది. ఓకేనా, మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. మీరు సార్ ఒక్కసారి చూడండి, మీరు కంపేర్ చేసుకోండి. మీకు నచ్చితే రావచ్చు, మీకు వర్త్ అనిపిస్తేనే కూడా తీసుకొని చూడండి. నేను కూడా చాలాసారి చెప్పాను సార్, సెకండ్ హ్యాండ్ కార్స్ కొనే ముందు ఒకటి రెండు సార్ చూసి తీసుకోండి సార్, లేకపోతే మీకు కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పించాను. నేను ఏదో మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ గుంతలు నూకేసినట్టు మాత్రం చేయను. ఎందుకంటే అది మీకు నష్టమే సార్, నాకు కూడా తిట్టుకుంటారు కాబట్టి అది కూడా నేను అట్లా వర్తించను, అట్లా పని చేయను నేను కూడా. ఓకేనా, సరే నేను కమిషన్ తీసుకుంటా కావచ్చు, కాకపోతే దానికి మాత్రం మీకు సరైన వర్త్లో వచ్చేటట్టు నేను కూడా చూస్తాను. ఓకేనా సార్, మిడిల్ క్లాస్ కానీ హయ్యర్ కానీ లోయర్ కానీ ఎవరికైనా కానీ సరైన రీతిలో చూసుకోవడం చెప్తాను నేను. ఓకేనా, సరే ఒకటే సార్ లేట్ చేయకుండా మనం కొంచెం బయట చూసుకుందాం. చిన్న అక్కడక్కడ బంపర్ దగ్గర మాత్రం చూసుకోవచ్చు, ఇక్కడ చిన్నగా స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇటు రైట్ సైడ్ చూసుకుంటే మాత్రం ఎక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు, ఎక్కడ కానీ డెంట్ కానీ ఏమీ లేదు, చూసుకోవచ్చు. చిన్నగా మీకు కనిపించినట్టు ఉంటుంది, అది మాత్రం పెద్ద ఇష్యూ ఏం కాదు సార్. ఓకేనా, చూసుకుందాం. బ్యాక్ సైడ్ డిక్కీ చూసుకుంటే ఇక్కడ మాత్రం డిక్కీ దగ్గర చిన్నగా మాత్రం స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి, చూసుకోవచ్చు. ఓకేనా, వెన్యూ ఎస్ఎక్స్ ఇది. ఓకేనా, సరే ఒకసారి ఇటు సైడ్ కూడా చూసుకుందాం. మీకు ఏదైనా కానీ సరే 100% చెప్పాలని చెప్పేసి నేను అనుకుంటా. మీరు తప్పుగా అర్థం చేసుకుంటే మాత్రం దానికి మాత్రం నేను ఏం చేయలేను. సరే ఫస్ట్ లెఫ్ట్ జోర్ సైడ్ మాత్రం ఇక్కడ చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది కూడా ఓకేనా, ఇది కొన్ని గమనించుకోవాలి సార్. నేను ఏదో మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలనుకున్నట్టుగా మీరు ఫీల్ అవుతారు, అట్లా అనుకోకండి. సరే ఒకసారి ఇంటీరియర్ చూసుకొని చూడండి. ఒకసారి ఇంటీరియర్ చూసుకుంటే ఓకే ఉంది సార్. వెహికల్ మాత్రం ఫుల్ కండిషన్ చాలా బాగుంది. రీడింగ్ వచ్చేసి ఓన్లీ 91,000 మాత్రం ఉంది సార్. ఇది షోరూమ్ ట్రాక్ ఉంది. వెహికల్ మాత్రం జెన్యున్. ఇది ఓన్లీ టీఎస్ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది సార్. ఇది చాలాసార్లు చెప్తున్నాను నేను కూడా. ఓకేనా, ఇది మాన్యువల్ సార్. ఇది వచ్చేసి 6+1 ఉంటుంది, చూసుకోవచ్చు. ఇది కూడా ఓకేనా, మీకు అన్ని తెలిసిపోతుంటాయి. ఏసీ ఓకే ఉంది, బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఓకే ఉంది. ఇక్కడ వచ్చేసి ఎయిర్ బ్యాగ్ చూపిస్తుంది. ఎయిర్ బ్యాగ్ వచ్చేసి ఇక్కడ ఒకటి ఉంది సార్, అక్కడ ఒకటి ఉంది. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఇది చూసుకోవచ్చు, ఇక్కడ మీకు డైరెక్ట్ కనిపిస్తుంది కదా. ఓకేనా, ఇదొకటి బ్యాక్ సైడ్ కెమెరా ఉంది. ఏసీ మాత్రం చిల్డ్ సార్. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. మీరు ప్రతి దాంట్లో చూడండి సార్, ఆపరణ పిల్లలు ఖచ్చితంగా చెప్తుంటాను నేను. ఇది కీ సిస్టమ్, మీకు రీడింగ్ కూడా చూపిస్తాను, చూసుకోవచ్చు. సెంటర్ ఏసీ ఓకే సార్. ఇది ఏసీ కూడా చాలా పనిచేస్తుంది, నేను కూడా చెక్ చేసిన. సీట్స్ కూడా ముంగటి కానీ వెనుక కానీ ఎక్కడ కానీ డ్యామేజ్ అయితే లేవు. మీరు కొన్ని గమనించుకోండి, మీకు కూడా తెలుస్తుంది. ఓకే అండి, ఒకసారి అయితే రీడింగ్ చూసుకోండి సార్. రీడింగ్ మాత్రం ఒరిజినల్ డింగ్ షోరూమ్ ట్రాక్ ఉంది 91,000. ఇది మీకు ఎక్కువ అనిపిస్తుంది తక్కువ అనిపిస్తుంది ఒకసారి మీరు కూడా నా కామెంట్లో చెప్పండి, ప్రాబ్లం లేదు. ఓకేనా, కింద మ్యాటింగ్ చూసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది సార్, ఎక్కడ కానీ ప్రాబ్లం అయితే లేదు. నేను దీని ప్రైస్ కూడా చెప్తాను సార్, 9,90,000 ఓనర్ చెప్తున్నాడు. మీకు ఎంత వరకు వర్త్ అనిపిస్తుందో మీరు చెప్పండి సార్, ప్రాబ్లం లేదు. సరే ఫస్ట్ అయితే ముంగట చెక్ చేసుకుందాం. ముంగట ఆపరేషన్ చెక్ చేసుకుంటే మాత్రం ఓకే ఉంది సార్, ప్రాబ్లం ఏం లేదు. ఇంజన్ లీకేజ్ కూడా ఇక్కడ ఏం లేదు. ఓకేనా, ముంగట షోపటి కూడా ఓకే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చెక్ చేసుకుందాం. ఆపరణ ఓకే ఉంది. ఈ బానట్ చెక్ చేసుకో సార్, బానట్ మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు ఏదైనా డైరెక్ట్గా చెప్తాను నేను. ఓకేనా సార్, ముంగట హెడ్ లైట్ చూసుకుంటే ఇచ్చేది మాత్రం హెడ్ లైట్ రావట్లేదండి, చూసుకోవచ్చు. ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోక్ ల్యాంప్ కూడా పనిచేస్తుంది, చూసుకోవచ్చు. ఓకేనా, మీకు ఏదైనా డైరెక్ట్ చెప్పేస్తాను, ప్రాబ్లం లేదు. హెడ్ లైట్ ఓకే ఉంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోక్ ల్యాంప్ కూడా పనిచేస్తుంది. అట్లాగే మీకు మిర్రర్ సైడ్ చూసుకున్నా కానీ పనిచేస్తుంది, చూసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు సార్ ఇది. ఓకేనా, మీకు ఏదైనా డైరెక్టే చెప్తున్నా, చూపిస్తున్నా. ఇది కొంచెం బ్రేక్ అయింది, చూసుకోవచ్చు. మిర్రర్ సైడ్ ఇది ఒకటే బ్రేక్ అయింది. ఒక్కసారి అట్లే వెనక చూసుకుందాం. వెనక చూసుకుంటే ఓకే సార్, ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు, లేకపోతే ఇట్లా డస్ట్ టచ్ ఏం లేదు లోపల, చూసుకోవచ్చు. మీకు ఇంత క్లియర్ ఎందుకు చెప్తున్నా అంటే మీకు కూడా డబ్బులు పెట్టినప్పుడు కరెక్ట్ అయిన నిజాయితీగా చెప్పాలని తెలిసి నేను అనుకుంటున్నాను. ఇది కూడా తీసుకో సార్, ఓకే ఉంది. ఇది కూడా ఎక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు, ఏది కూడా డ్యామేజ్ ఏం లేదు. సరే ఇంటర్ చూసుకుంటే మాత్రం ఓకే ఉంది. కింద ఒక్కసారి అయితే మీకు డిక్కీలో చూసుకుందాం. డిక్కీ చూసుకున్నా ఓకే ఉంది, టైర్ కూడా ఓకే ఉంది సార్, చూసుకోవచ్చు. టైర్స్ కూడా చూసుకున్నా 100% టైర్ మాత్రం ఓకే ఉంది. ఎక్కడ కానీ రస్ట్ కానీ అది ఏం లేదు, నీట్గా ఉంది. వెహికల్ మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేశారు, మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది, చూసుకోవచ్చండి. ఇది మీకు బీడింగ్ చూసుకుంటే మాత్రం ఓకే ఉంది, ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు, ప్లస్ మాడిఫై చేసింది కాదు ఇది.
నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూపిస్తాను మీకు. చాలా వరకు స్కిప్ చేస్తున్నారు, తర్వాత సార్ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు సార్. దయచేసి అట్లా అడగకండి, నేను చాలాసార్లు చెప్తున్నాను. అంటే వెహికల్ మంచిగా ఉంటేనే పెడతాను సార్, లేకపోతే నేను పెట్టాను. ప్రైస్ కూడా మీరు ఎంతైనా అడగచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే మీకు రిజైమ్లో వస్తే నాకు ఫోన్ చేయండి. ఇది కూడా చూసుకుందాం. మీకు వెహికల్ ముఖ్యమని కూడా వెహికల్కి చేయండి సార్, ప్రాబ్లం ఏం లేదు. ఫోను నాకు ప్రతిసారి వేరే వేరే వెహికల్ కోసం చేసి అడుగుతున్నారు. ఓకేనా సార్? సార్ ముంగ టైర్స్ చూసుకుంటే మాత్రం ఒక 30% ఉంటాయి సార్. ఇది చూసుకోవచ్చు. మీకు గ్లాసు అది కూడా చూపిస్తుంటా నేను. బానెట్ పైన మాత్రం చిన్న చిన్నగా స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. అవి అది పైన ఏర్పడతాయి కావచ్చు. మీకు కూడా ఇది చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సేమ్ ముంగటి రెండు అంతే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్. టైర్లు మాత్రం 30% ఉంటాయి సార్, 20-30% వరకు ఉంటాయి. మీరు తప్పుగా అనుకోకండి, నేను ఉన్నది చెప్తున్నాను సార్. ఒకసారి అయితే మీకు ముంగట గ్లాస్ చూపించండి. ఇది వచ్చేసి సిబి ఉంది, గమనించుకోవచ్చు. ఇక్కడ సిబి ఉంది. ఇది కూడా సేమ్ సిబి ఉంది సార్. అంటే బంపర్ నుంచి డిక్కి వరకు ఎట్లాంటి ప్రాబ్లం ఏం లేదు సార్. మీరు కొన్ని గమనించుకుంటే మీకు కూడా తెలిసిపోతుంది. నేను కూడా క్లియర్గా చెప్పేస్తుంటా ఏదైనా మార్పులు చేర్పులు జరిగినా కానీ. ఎందుకంటే కొన్ని చేంజ్ అవుతుంటాయి. ఒకసారి బాగా చేంజ్ అవ్వచ్చు, డిక్కి చేంజ్ కావచ్చు. కొంతమంది ఏంటంటే ఏదైనా బాగా చేంజ్ అయితే యాక్సిడెంట్ అయిందని చెప్పేసి అంటున్నారు. అంటే షోరూంలో వాళ్ళు అట్లా చెప్తున్నారు. అట్లా అందరూ మిమ్మల్ని మైండ్ డైవర్ట్ చేస్తున్నారు సార్. అది మీరు కూడా ఆలోచించుకొని చూసుకుంటే మీకు కూడా బెటర్ ఉంటుంది సార్. ఓకేనా సార్? ఓవరాల్గా నేను చెప్పాల్సిన మాత్రం ఇది సార్. ఇది సరే మళ్ళీ ఒకసారి మీకు రిపీట్ చేస్తాను. ఓకే అండి, ఇందాక చూపించాం కదా సార్. ఇది వెహికల్ డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా చెప్పేస్తాను. రీడింగ్ కూడా 91,000 ఉంది, షోరూమ్ ట్రాక్ ఉంది. వెహికల్ టోటల్ ఒరిజినల్ నాన్ యాక్సిడెంట్ ఇది. ఓకేనా? ఇది ఓన్లీ టీఎస్ మాత్రం పనిచేస్తుంది సార్. దీనికి ఫైనాన్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఫైనాన్స్ చేసుకుంటే చేసుకోండి. ఢిల్లీ వెహికల్ మాత్రం కాదు, నేను మళ్ళీ చెప్తాను సరే. ఆ హుండై వెన్యూ అండి ఇది. ఎస్ఎక్స్ ఇది, సన్ రూఫ్ ఇది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇది మోడల్ 2021 ఉంది. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ఒకటి లేదు. టైర్స్ మాత్రం ఒక 20-30% వరకు ఉంటాయి. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్ సార్. దీని ప్రైస్ వచ్చేసి 9,90,000 ఓనర్ చెప్తున్నారు సార్. మీరు ఎంతవరకు అనుకుంటున్నారు, మీ వర్త్ ఎంతవరకు అనుకుంటున్నారు ఒకసారి మీరు కూడా నా కామెంట్లో చెప్పండి సార్, ప్రాబ్లం లేదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి దయచేసి చాలా వరకు. ఓకేనా? ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చలేదు మాత్రం, నేను జెన్యూన్ చెప్పింది అనిపిస్తే ఒక్కసారి ఒక లైక్ ఇచ్చుకోండి. కొత్త వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవాలి అసలు మర్చిపోకండి. పాత వాళ్ళు 4 షేర్ చేయండి సార్. ఓకేనా సార్? జై జవాన్, జై కిసాన్, జై హింద్. మళ్ళీ కలుద్దాం సార్ నెక్స్ట్ వీడియోలో.